అమరావతి రీస్టార్ట్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సభ ఎలా జరిగిందనుకోవచ్చు అంటారు? మీరు విలేకరే కదా, నిన్న జరిగిన సభ కనీసం ఎన్ని లక్షల మంది వచ్చారు? వచ్చిన వాళ్ళందరికీ భోజనాల కానించి వాటర్ కానించి ఎవరన్నా బ్యారిగేడ్ ఎక్కి బయటికి వెళ్ళిపోవాలని దూకటం చూశారు? అక్కడైనా ఎక్కడ జరగదు. ఎందుకంటే ఇష్టపడి వచ్చిన సభ అది. బలవంతంగా తరలించారంట కదా జనాలు. బలవంతంగా తరలిస్తే అన్ని లక్షల మంది వస్తారండి. భగవంతుడు సహకరించాడు. ఎండ వేడి తగ్గకుండా లేదు, వాటర్ ఫౌల్టీకి పెట్టారు, వేడి సెగ తగలకుండా పబ్లిక్ని అంత జాగ్రత్తగా చూసుకొని ఎక్కిన ప్రతి బస్సు తిరిగి అతన్ని గమ్యాన్ని చేర్చేదాకా కార్యకర్తని అంత జాగ్రత్తగా చూసుకుంటే ఆ సభ లాక్కొచ్చారు, జనాలు ఎత్తుకొచ్చారు, బెదిరించి తెచ్చారు. అరే రాజధాని రైతు ఇంటింటికి వెళ్ళి కార్డులు ఇచ్చారు కదండి, పెళ్లి కార్డులు ఇచ్చినట్టుగా. వాడు చేసిన సహాయానికి 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాళ్ళు పడ్డ బాధలకి ప్రతి ఇంటికి వెళ్ళి అధికారులు వెళ్ళి అమ్మా ఇదిగో అమ్మా మీకు ఆహ్వాన పత్రిక, దాన్ని ఏమంటారు, కృతజ్ఞతాభావం అంటారు. అదే ఆహ్వాన పత్రిక మరి జగన్మోహన్ రెడ్డికి కూడా ఇచ్చారు కదా మరి అధికారులు. ప్రత్యేకంగానండి, మీరు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి కూడా మాజీ ముఖ్యమంత్రి, అతను 11 సీట్లు వచ్చినా కానీ అతని గౌరవం అతనికి ఇచ్చారు. బట్ అతనికి మొహం చెల్లదు కదా. ఎందుకంటే నిన్నటిదాకా నేను నాశనం చేశాక ఇదే ఆడవాళ్ళని జుట్లు పట్టుకొని పోలీసుల చేత కొట్టించా కదా. పేపర్లో విజయరావు ఎస్పీ గారు కొట్టింది, లాఠీ పట్టుకొని కొట్టింది కూడా చూసాం కదా. ఇంత దారుణాలు నేను చేసి వాళ్ళ మొహం నేను ఏ మొహం స్టేజీ మీద ఉండి చూడమంటారు అని చెప్పి రాలేకపోయారు. ఆయన తను చేసిన తప్పు తనకు తెలుసు కదా, అందుకనే రాలేకపోయారు. రాలేదని చెప్పి మీరు ఇబ్బంది అనుకుంటే ఎట్లా? అతని ఇబ్బంది అతను గ్రహించండి. అతను చేసిన తప్పు అతను తెలుసుకున్నాడు. అమరావతి రైతులను నష్టం చేశాను, అరే 2 అన్నదమ్ముల మధ్య 1 అడుగు స్థలం గజం స్థలం తేడా ఉంటేనే కొట్టుకొని కోర్టులకు వెళ్ళి రోజులు పోయి, అలాంటిది 35,000 ఎకరాలు ఇచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం అటువంటిది. ఒక విజనరీ ఆయన. అతనికి ఇచ్చంలో మాకు నష్టం లేదన్నారు. గవర్నమెంట్ వచ్చిన 2014లో 3 నెలలు బస్సులో పడుకున్నాడు కదా సార్. ఎవరిచ్చారో? సెక్రటరియట్ లేదు, స్థలం లేదు, ఏమీ లేదు. విభజన జరిగినాక 10 ఏళ్ళు 10 సంవత్సరాలు హైదరాబాద్తో మనకు వర్తింపు ఉంది. ఏది 10 సంవత్సరాలు హైదరాబాద్ తెలంగాణతో మనకు వర్తింపు ఉంది. ఉద్యోగులు అక్కడ ఉద్యోగం చేస్తున్నారు, జీతాలు ఏపీలో తీసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు చూశారు. చూసి 3 నెలల్లో బస్సులో పడుకొని రాజధాని రైతులందరినీ కూర్చోబెట్టి ఒక సిఆర్డీఏ కార్యాలయం అంటూ పెట్టించి అక్కడ వాళ్ళ స్థలాల విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి కూడా వీళ్ళు ఎంతో విస్తృతమైన ప్రచారాలు చేశారు. మీరు తీసుకున్నది వేరు, మీ వాళ్ళకి పంచుకున్నది ఎక్కువ అని చెప్పి అంటున్నారు కదా. రియల్ ఎస్టేట్ కోసమే అమరావతి రాజధాని అంటూ ఈయన పెట్టుకున్నారు అనేది. రియల్ ఎస్టేట్ వస్తే ఇన్ని కంపెనీలు వచ్చినాయిగా, ఈ కంపెనీలు మొత్తాన్ని ఎక్కడి నుంచి ఇస్తారు? స్థలాలు పుట్టిస్తారా? ఉన్న స్థలాన్నేగా ఇచ్చేది. 35,000 ఎకరాలు తీసుకొని చంద్రబాబు నాయుడు ఆయన ఇల్లు కట్టుకున్నాడా? 6 ఎకరాలు మొన్న ఈ మధ్య ఆయన కొన్నది, భూమి పూజ కూడా చేశారు. అమరావతిలో ఇల్లు కట్టుకోవాలి, నేను అమరావతిలో నేను ఉండాలి, ఇక్కడ ప్రజలతో భాగస్వామ్యం అవ్వాలని అనుకున్నాడు. కాబట్టి ఇంటింటికి లేదో ఆహ్వాన పత్రిక పంపించాడు. గ్యాలరీలో ప్రధాని ముందు వాళ్ళనే కూర్చోబెట్టాడు. సార్ వాళ్ళు పడ్డ బాధలు 3 సంవత్సరాలు సార్ నరకయాతన అనుభవించారు సార్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రధాని మోడీ అన్న వ్యక్తి అతను ఏమన్నాడు? సార్ చాలా బాధలు పడ్డారు సార్ రాజధాని రైతులు, వాళ్ళని చాలా ఇబ్బంది కలిగించాడు. గత ప్రభుత్వంలో జరిగిన నష్టాలు ఇవి, ఇప్పుడు మేము పడ్డ కష్టాలు ఇవి అన్నీ చెప్పాడు. కాబట్టి 49,000 కోట్లు 49,000 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టులు నిన్న ఆయన ప్రారంభించారు. ఇప్పుడు ఒక రాష్ట్ర మంత్రి మీద, ముఖ్యమంత్రి మీద ప్రజలకు నమ్మకం ఉండొచ్చు. 28 రాష్ట్రాల మీద అధిపతి అయిన ప్రధానికి నమ్మకం ఉంది అంటే ఆయన్ని చూసి నేను నేర్చుకున్నానని చెప్పి అంతమంది లక్షల మంది సభలో ఆయన చెప్పారుగా. హైదరాబాద్లో ఆయన సీఎంగా ఉన్నారు. నేను అప్పుడు కొత్తగా సీఎం అయ్యాను గుజరాత్కి. చంద్రబాబు నాయుడు విజనరీ ఎట్లా ఉందో, సైబరాబాద్ నిర్మాణం ఎట్లా జరిగింది, 20 ఏళ్ళు ముందుకెళ్ళి ఆలోచిస్తాడు ఆయన. మా ఎంప్లాయీస్ని, మా అధికారిని పంపించి అతని విధానాన్ని మొత్తం చూసుకొని రండి జాగ్రత్తగా, నేను పంపించాను అంటే ది బెస్ట్ అనే కదా. నాకు తెలిసినంతవరకు ఏదైనా ప్రాజెక్టు కానీ, ఏదైనా ప్రాజెక్టు వర్క్ కానీ, ఏదైనా పని మొదలు పెట్టండి పూర్తి చేయగల సత్తా, దమ్ము ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆ మాట అన్నారు, బాగానే ఉంది. మరి గతంలో కూడా ఇప్పుడు వైసీపీ నాయకులు అంటున్న మాట అంటున్నాను. ఒకసారి జరిగిన పెళ్ళి మళ్ళీ చేయటానికి వచ్చాడా ఈయన? ఒకసారి చెల్లికి పెళ్ళి జరగాల మళ్ళీ అంటూ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు మరి ఆ వ్యాఖ్యల్ని? మీ హయాంలో చెల్లికి మళ్ళీ పెళ్లి చేశారుగా మీరు. ఎందుకు చేశారు? ఎందుకు చేయలేదు? వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మనకొద్దాయి.
ఎందుకంటే అదే ఇక్కడ వచ్చింది. అసలు ఆ విషయాలు మాకొద్దు. ఇప్పుడు జరిగిన పెళ్ళికి మళ్ళీ పెళ్ళి ఏంది అంటున్నారు. ఈ జరిగిన పెళ్ళికి 5 సంవత్సరాలు మీరు చేసింది ఏంది? ఏం చేశారు? కనీసం నెత్తి మీద తలంబరాలు కూడా వేయలేదుగా. స్థలాలు ఇచ్చిన రైతులను వచ్చి నాశనం చేసి వదిలిపెట్టారే. వాళ్ళ కౌలు డబ్బులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారే. ఎలాగంటున్నారు మళ్ళీ మళ్ళీ పెళ్ళి అని? ఏం మాటలయ్యి? అనే మాటలేనా? నువ్వు గనక రాజధానికైనా నష్టం చేయకపోతే నిన్న నీకు ఇచ్చిన ఆహ్వాన పత్రిక మీరు వచ్చేవారు కదా. మీరు వచ్చేవారు, మీరు ఉండేవారు, మీరు ప్రసంగించేవాళ్ళు, నా హయాంలో జరిగిన అభివృద్ధి అని చూపించేవాళ్ళు. మీకు చేయలేదు కాబట్టేగా, మీకు చెల్లలేదనేగా మీరు రాంది. ఆయన సిద్ధాంతం 3 రాజధానులు మా సిద్ధాంతం అదే చెప్పాడు. 3 రాజధానులు అసెంబ్లీలో అంతకుముందు నువ్వేమని చెప్పావు? 35 ఎకరాలు 35,000 ఎకరాలు కావాలి, నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, రాజధాని ఎక్కడికి కదలదు, ఇక్కడే ఉంటుందనే కానీ నువ్వు అధికారంలో వచ్చింది. మరి వచ్చినా నువ్వు 2 ఏళ్లకే సంవత్సరానికి నువ్వు 3 ముక్కలు ఆట ఆడితే ఎట్లాగా? నువ్వు చేసిన తప్పు కాదా? రాజధానికి కౌలు రైతులు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలనుకోవచ్చు కదా. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పేసి 13 జిల్లాలు 26 జిల్లాలు చేశారుగా. మరి చేసేదో 26 జిల్లాలకు అభివృద్ధి చేయి. రాజధాని తీసుకెళ్ళి 3 ముక్కలుగా ఆ ఊళ్ళో ఒకటి, ఈ ఊళ్ళో ఒకటి, ఈ ఊళ్ళో ఒకటి పెడతానికి ఎట్లా కుదిరి? ఎక్కడి వైజాగ్, ఎక్కడి ఆంధ్ర, ఎక్కడ గుంటూరు? గుంటూరులో సెంట్రల్లో ఉంది అది. రాజధాని అనేది అమరావతి, అటు కృష్ణా జిల్లా, ఇటు గుంటూరు జిల్లా మధ్యలో ఉంది. 35,000 ఎకరాలు రైతులు ఇచ్చారు అంటే అది వ్యక్తి మీద ఉన్న నమ్మకం, అది చంద్రబాబు నాయుడు మీద ఉన్న గౌరవం. అది అదే నువ్వు అడుగు. కనీసం ఒక 10 గజాలు తీసుకురాలేవు నువ్వు. నేను ఏం చేస్తాడు? పనికిరాని భూములు మొత్తం లేదు, తక్కువ రేట్లకి మొత్తం ఎక్కువ రేట్లకి పెట్టుకొని జగనన్న కాలనీలు ఊళ్ళో కడుతున్నావు అన్నావు. ఏ ఊరు కట్టావు? ఒక్క ఊరికి చూపించు. ఏదైనా ఫౌండేషను, లేకపోతే నేల మీద మట్టి, లేకపోతే బురదలో పెడితే కాలు మోకాలు దిగిపోవటం. ఏ కాలనీ ఏర్పడింది జగనన్న కాలనీ? ఏ జిల్లాలో ఏర్పడింది చూపించండి. పోలవరం నిర్వాసితులకి సెంట్రల్ గవర్నమెంటు ఫండ్ ఇస్తే వాళ్ళు కట్టిన 1,400 ఇళ్ళే తప్పనిచ్చి కనీసం ఆ ఇంట్లలో కనీసం వసతులు లేవు, కనీసం ఏమీ లేవు. సెంట్రల్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో టిట్కో ఇళ్ళు కడితే కనీసం వాటికి కట్టిన ఇల్లు శాంక్షన్ కూడా నీ 5 ఏళ్లలో ఒక్కడికి ఒక ఇల్లు ఇచ్చారు. ఇప్పుడు రాగానే నువ్వు బురద జల్లడమే పని పెట్టుకుంటే ఎట్లాగా? నువ్వు చేసిన తప్పు లేదో తెలుసుకో, నీ తప్పుని నువ్వు విశ్లేషించుకో, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అంతే తప్పనిచ్చి ఒకసారి చేసిన పెళ్ళికి మళ్ళీ పెళ్ళి. ఏం పెళ్ళి మళ్ళీ పెళ్ళిళ్ళు? అతను తీసుకొచ్చి రోడ్డు పక్కన ఉన్న మట్టి కాదు, యమునా నది తీరున్న పుణ్యమైన మట్టి. ఆ మట్టి పవరో తెలియదు, లేకపోతే ఆ నీటి పవరో తెలియదు. రాజధాని అక్కడి నుంచి కదల్లా. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసావు, ఎన్నో ప్రయత్నాలు చేసావు. ఆఖరికి మండలిలో కూడా శాసనసభ్య మండలి చైర్మన్ ఎంఎస్ షరీఫ్, ఆయన చేత కూడా లేదు, రద్దు చేయించాలని చూసావు. అతనికి క్షీరాభిషేకం, పాలాభిషేకం చేశారు ఈ రైతులే. అయ్యా మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఒక స్పీకర్ అన్న వ్యక్తి ఏం చేయాలి? పార్టీలకు అతీతంగా తన నిర్ణయాన్ని తెలియజేయాలి. అతను చేసిన ఉద్యోగం అదే. అతను ముస్లిమా హిందువా అనేది కాదు. అతను ఒక స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి. సమస్య వచ్చినప్పుడు ప్రతి వ్యక్తికి విశ్లేషించి చెప్పడం అతని బాధ్యత. లేకపోతే ఇంకో మనిషిని అడగాల్సిన, ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్ని అడగాల్సిన పర్సన్ నిన్ను అడుగుతారు, నువ్వు వాళ్ళ చేత చెప్పిస్తావు, అది నీ బాధ్యత. కానీ రాజధాని రైతుల విషయంలో ఎంఎస్ షరీఫ్ గారు తీసుకున్న నిర్ణయం ది బెస్ట్ ఆఫ్ ద నిర్ణయం. అది ఆ నిర్ణయం తీసుకోబట్టి ఆ రోజు రాజధాని రైతులకి రాజధాని అమరావతి నిలబడింది అక్కడ. లేకపోతే మీ దెబ్బకి ఎప్పుడో నాశనం చేసేవాళ్ళు. శ్మశానం చేశారు కదా సార్. తుమ్మ చెట్టు బొత్స సత్యనారాయణ అన్నారుగా, ఏముంది ఇక్కడ శ్మశానం తప్పితే అని ఆయన అన్నాడు కదా. అదే శ్మశానంలో 5 ఏళ్ళు మీరు అదే తాత్కాలిక రాజధాని గడిపారుగా. మరి శ్మశానం అన్నప్పుడు మీరు ఎందుకు? మీరు ప్రత్యేకంగా పక్కన మీ ఇంట్లో తాడేపల్లి ప్యాలెస్ కట్టుకున్నట్టుగా ఇంకో రాజధాని కట్టుకోవచ్చుగా. కట్టుకుని శాసనసభ ప్రశ్నోత్తరాల సమయాలు, శాసనసభ నియమావళిలు మొత్తం మీరు అక్కడి నుంచి చేసారు. శ్మశానంలో ఎందుకండి మీటింగులు? మీరు వచ్చేటప్పుడు పోయేటప్పుడు 1000 మంది పోలీసులు, మీకు ఎస్కార్టు, పరదాలు, పట్టణాలు, ఇవన్నీ ఎందుకు? చేయాల్సిన అవసరం ఏముంది? శ్మశానం అన్నప్పుడు మీరు చేయకూడదు అక్కడ. శ్మశానానికి ఎప్పుడు పోతారు? పోతే పోతారు, బతికుండగా ఎవడు పోరుగా. మరి అన్నప్పుడు ఆ శ్మశానంలో మీరు 5 ఏళ్ళు ఎట్లా గడిపారు? ఈరోజు మళ్ళీ పెళ్ళి ఒకసారి ప్రారంభించాను, నువ్వు నాశనం చేసినా తిరిగి ప్రారంభించుకుంటారు వచ్చిన గవర్నమెంటు. 49,000 కోట్లు ఒక రాష్ట్రాన్ని నమ్మి ఒక అమరావతికే ఇవ్వటం అంటే ఎన్ని ప్రాజెక్టులు వచ్చినాయి చూడండి. ఎన్ని ప్రాజెక్టులు ఆయన శంకుస్థాపన చేశారు. నువ్వు ఉన్నప్పుడు చేసుకోలేదు అది. అప్పుడు నువ్వు మోడీ గారికి అనుగుణంగానే ఉన్నావుగా. నీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో, పార్లమెంట్లోనేమో నీ ఎంపీలు వచ్చేసేసి అనుకూలమైన ఓటు, రాజ్యసభలో వచ్చేసి వ్యతిరేక ఓటు. ఈ రెండింటిని బేరీ తీసుకుని సుప్రీంకోర్టులో ఒక రివ్యూ పిటిషను. ఏంది భయ ఇదే? నువ్వు రాజకీయం 10 ఏళ్ళ నుంచి చేస్తున్నావుగా భయ. చేసేవాడు అక్కడొకటి ఇక్కడ ఉండే పేపర్లో రాదా? ఎవరు చదవరా? పబ్లిక్కి తెలియదా? నువ్వు పార్లమెంట్లో ఒప్పుకొని సంతకాలు పెడతావు ఎందుకు? ఒక బిల్లుని రాజ్యసభలో ఎందుకు దాన్ని డివైడ్ చేయటం?
మళ్ళీ దీనికి తోడు మళ్ళీ సుప్రీంకోర్టులో నీ పార్టీ తరఫున ఒక పిటిషన్, అంటే నేను ముస్లిం పక్షాన ఉన్నానని, ముస్లిం పక్షాన ఉండు, హిందువుల పక్షాన ఉండు పోయే ఒక ముఖ్యమంత్రి అన్నది తన సహచరులకు ఏకాడికి ఒక రోల్ మోడల్గా ఉండాలి. ఆ రోల్ మోడల్ ఒక చంద్రబాబు నాయుడు గారికే తెలియంది. కొడుకైనా సరే ఈరోజు నారా లోకేష్ బాబు జెన్యున్, ఎక్కడ ఓడిపోయాడో అక్కడ కింగులా నిలబడ్డాడు, అక్కడే గెలిచాడు. అతన్ని ఓడించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. పబ్లిక్లోకి అభిమానం ఉంటే ఎవరితో వెళ్తారు భయ చెప్పు? ఈయన ఓట్ల దొంగ ఓట్ల పోయి రిగ్గింగ్ చేసుకొని 10 ఓట్లు వేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఎవడి ఓటు వాడిదే వేయాలి. వాడేసిన ఓటు వాడికే ఎలిజిబుల్. నువ్వు దీనికి నొక్కావు, ఇది రీడింగ్ వచ్చింది, ఇదో నీకు స్లిప్ తీసుకొని స్లిప్ కూడా ఇస్తున్నారు. ఇక ఈవీఎంలు మోసాలు అన్నప్పుడు నువ్వు 5 ఏళ్ళు ఎట్లా గెలిచావు? 5 ఏళ్ల కిందట ఈవీఎం మోసం చేసే గెలిచావా? అంటే అప్పుడు నీకు వర్తించదా? అప్పుడు ఈవీఎంలు ఇవ్వా ఏంది?